80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసులు మేము ఒక అంకుఠిత దీక్షతో కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. మొదటిగా మహిళా సంక్షేమం పట్ల, వారి పట్ల జరుగుతున్నటువంటి నేరాలు, అలాగే ముఖ్యంగా మైనర్ల పట్ల జరుగుతున్నటువంటి అకృత్యాలపైన ఫోకస్ చేయాలి, వారికి న్యాయం చేయాలని. అలాగే సెకండ్, ఇక్కడ యువత అంతా కూడా గాంజా ఇలాంటి వాటికి అలవాటు పడకుండా ఒక అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొని రావాలి. విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ గాంజాని మనం వాడకాన్ని, అలాగే అమ్మడాన్ని చాలా వరకు మనం బ్రేక్ చేసాం, ఈ అన్ని కంట్రోల్ చేయగలిగాం. అలాగే మిగతా ఎవరు కూడా దీని దృష్టికి వాళ్ళ దృష్టి దీని మీద పడకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఇది ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. అలాగే రోడ్ యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. 2 వీలర్స్ ఎక్కువ అవటం, ప్రజలకు అవగాహన లేకపోవడం, తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, అలాగే రూల్స్ పాటించకుండా, హెల్మెట్ వేసుకోకుండా, ముఖ్యంగా డ్రింక్ చేసి వెహికల్ డ్రైవ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో నేను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 15% రిడక్షన్ చేయగలిగాం. మనం ఎన్నో ఏర్పాట్లు చేసాం. ఇక ప్రజలు చనిపోతూ ఉంటారు యాక్సిడెంట్లో, ఇవన్నీ బాధాకరంగా ఉంటుంది. ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేపట్టాం. అలాగే యువత బెట్టింగ్ జోలికి వెళ్లకుండా కొన్ని కార్యక్రమాలు కూడా, అవగాహన కార్యక్రమాలు, ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈ ఫోన్ల ద్వారా చేయడము, అలాగే ఫిజికల్గా ఈ బెట్టింగ్ చేయడము, ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, అలాగే అవగాహన తీసుకొని వచ్చి నెక్స్ట్ అది ముఖ్యంగా యువత కాకుండా పెద్దవాళ్ళు ఎవరున్నారో వీళ్ళు సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు, కొంత ఏజ్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, వ్యాపారం లావాదేవీల్లో డబ్బులు డిపాజిట్ చేయడం, కోట్లాది రూపాయలు సైబర్ క్రైమ్లో మోసపోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించి ఈ సంవత్సరంలో ప్రజలకి ఇటువంటి నేరాల నుంచి వీళ్ళని కాపాడడానికి మన విజయనగరం జిల్లా పోలీసులు మేమంతా కూడా కృషి చేస్తామనేసి ఒక పట్టుదలతో ఒక దీక్షను తీసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.